హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండేతో పాటు మదర్స్ డే కూడా కదండి. ఈరోజు మదర్స్ డే సండే సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు. ఈరోజు మదర్స్ డే అని మటన్ తెచ్చుకున్నామండి. ఈరోజు మటన్తోని గోంగూర మటన్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మరి మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పియండి. ఎలా చేద్దాం ఏంటా మరి చూసేద్దామా? మరి వచ్చేయండి. మొదటగా మటన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత దానికి దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇంతకీ మీకు చికెన్ అంటే ఇష్టమా, లేదు అంటే మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత మసాలా పేస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ గిన్నెలోన కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లము, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత అందులోన గరం మసాలా దినుసులు, యాలకులు, తర్వాత లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇంతకు ముందు మనం ఎగ్స్ని ఉడకబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా వేడైనంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం అందులో ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదండి, పైన ఉన్న తొక్కల్ని తీసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై ఎంత రెడ్ కలర్లోన బాగా క్రిస్పీగా వచ్చాయో ఎగ్స్ అన్నిటినీ ఈ ప్లేట్లో తీసుకొని ఒక బౌల్లో ఒక గిన్నెలో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అదే కుక్కర్లోన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అంతకుముందు మనం మసాలా కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత మనం మటన్కి ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవన్నీ వేసి మసాలా పట్టించి ఉంచాం కదా, అందుకనేసి ఇప్పుడు ఇందులోన దానికి తగినంతగా అంటే కొంచెంగా వేసుకోవాలి. సాల్టు, తర్వాత కారం వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మటన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ 5 to 10 మినిట్స్ తర్వాత అది బాగా కలుపుకొని ముక్క బాగా ఉడికిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి ఉంచుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇంతకు ముందు ఉడికించుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి కూడాను నెమ్మదిగా కట్ అయిపోకుండా జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో కొంచెం మసాలా పౌడరు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అది మటన్ మసాలా పౌడరే వేసానండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. అంతకుముందు మనం గోంగూర ఉడకబెట్టి మిక్సీ చేసిన పేస్ట్ అండి, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గోంగూర
పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంటే ఆ ఫ్లేవరు గట్టను ఆ కర్రీకి బాగా పడుతుంది కదండి. అందుకని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకున్నాను. ఆ తర్వాత ఓపెన్ చేసి దానికి కుక్కర్ బెల్ట్ పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ విజిల్లు కూడా వచ్చేస్తున్నాయి. కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయడమేనండి. 2-3 విజిల్స్ వచ్చేసాయండి, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కర్రీ ఉందండి. చూసారా, కుక్కర్లోనే ఉన్న మటన్ని చాలా మెత్తగా ఉడికింది కదండి. గోంగూర స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మటను గోంగూర స్మెల్ చాలా బాగుంది. ఈ ప్రాసెస్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.